నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మాజీ సీఎం కేసీఆర్, ఆయన ఆయుధమే పెద్ద నోరు. మాటల మాంత్రికుడు, ఆయనకున్న మారు పేరు. సెటైర్లకు పంచులకు పెట్టింది పేరు కేసీఆర్. ఎదుటోళ్ళు గోకినా గోకకున్నా తాను మాత్రం గోకి రాకి పీకే రకం. ఎవరున్నా ఒక్క మాట అంటే 10 మాటలు రిటర్న్ అప్ చెప్పే బాపతు. అలాంటి టాకింగ్ పర్సనాలిటీ ఇప్పుడు మౌనాన్ని ఆశ్రయించారు. ఏదో రేవంత్ రెడ్డిపై అప్పుడప్పుడు చెలరేగడమే తప్ప తన బిడ్డనే జైల్లో వేసినా సరే మోదీని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. రైతుల గురించి మాట్లాడటమే తప్ప కేసుల గురించి కౌంటర్లు వేయటం లేదు. ఎందుకింత మార్పు? ఏం జరిగింది? కేసీఆర్ మదిలో ఏముంది? మౌనం కూడా ఒక వ్యూహమేనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కవితను అరెస్టు చేసిన నో వాయిస్, బిడ్డ జైల్లో గడుపుతున్న నో ములాఖత్, ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ మారిన నో రియాక్షన్, కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ జరుగుతున్న నో కామెంట్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఉన్న నో ఆన్సర్, మోడీ తెలంగాణకొచ్చి తిట్టిపోయిన నో సౌండ్, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నో అటెండెన్స్, ఢిల్లీలో మోడీకి వ్యతిరేకంగా ధర్నా పెట్టిన నో రెస్పాన్స్, బీజేపీ కాంగ్రెస్ రోజు తిడుతోన్న నో ఆర్గ్యుమెంట్స్, ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతోన్న నో గిఫ్ట్, నో రిటర్న్ గిఫ్ట్, మహారాష్ట్ర ఏపీల పోటీపై నో ఇంట్రెస్ట్, బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చడంపై నో డెసిషన్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నో యాజిటేషన్, జాతీయ రాజకీయాలు చేయడంపై నో క్లారిటీ. అధికారం కోల్పోయినప్పటి నుంచి కేసీఆర్ వ్యవహార శైలిలో ఎంతో మార్పు వచ్చింది. రాజకీయంగా నిత్యం క్రియాశీలకంగా ఉండే కేసీఆర్ ఇప్పుడు ఎందుకు క్రియారహితంగా ఉంటున్నారనేది $1 మిలియన్ ప్రశ్న. చీమ చిటుక్కుమన్నా బ్రహ్మాండం బద్దలైనట్లు స్పందించే కేసీఆర్ ఇప్పుడు కాళ్ల కింద భూమి కదిలిపోయే పరిణామాలు జరుగుతున్నప్పటికీ మౌనమే నా భాష అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కన్న కూతురు అరెస్ట్ అయి జైల్లో ఉన్నా కూడా కనీసం ఓ పార్టీ అధినేతగా కూడా స్పందించట్లేదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత 3 ప్రధాన కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొన్నారు. వాటిలో కూడా రేవంత్ పేరు కూడా ఎత్తకుండా కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే కొన్ని మాటలన్నారు. అంతే తప్ప ఎక్కడా పెద్దగా విమర్శలు చేయలేదు. కాంగ్రెస్ పైన కాస్త కూస్త విమర్శలు చేసినా బీజేపీ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. నేటిదాకా బీజేపీని కానీ ప్రధాని మోడీని కానీ ఒక్క మాట అనలేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఏ ప్రధాన ప్రత్యర్థి అయినా సరే ఆ పార్టీ జోలికి వెళ్లటం లేదు. గులాబీ నేత మౌన వ్రతం వెనుక కారణాలు అన్వేషించే పనిలో పడ్డారు రాజకీయ పరిశీలకులు. దీనికి ప్రధానంగా 5 కారణాలు చెబుతున్నారు. మోడీ విషయంలో జాగ్రత్త. కవితను ఈడీ అరెస్టు చేసి జైల్లో పెడితే కేసీఆర్ అగ్గి మీద గుగ్గిలమవుతారని అంతా అనుకున్నారు. కానీ కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీనికి ప్రధాన కారణం మోడీ అంటే భయం ఏర్పడ్డమే అంటున్నారు. గతంలో జాతీయ రాజకీయాలకు పోవాలని లక్ష్యంగా పెట్టుకుని మోడీపై అనేక విమర్శలు చేశారు. కేవలం బీజేపీని మాత్రమే కాకుండా మోడీని కూడా వ్యక్తిగతంగా విమర్శించారు. అవన్నీ తనకు తన కూతురుకు ఇబ్బందులు తెచ్చిపెట్టాయని కేసీఆర్ భావిస్తున్నారట. కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే వస్తుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. మళ్లీ ప్రధాని కాబోయే వ్యక్తితో ఎందుకు గొడవ పెట్టుకోవడం అని కేసీఆర్ భావిస్తున్నట్లు సన్నిహితులు చెప్తున్నారు. కేంద్రంలోని ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఎంత బాగా ఉపయోగిస్తుందో తెలుసు కాబట్టే మోడీ విషయంలో ఇకపై జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ అనుకున్నారట. అందుకే జాతీయ రాజకీయాల ఊసు కూడా ఎత్తడం లేదు. మోడీని లక్ష్యంగా చేసుకుని ప్రసంగాలు విమర్శలు ఉండవద్దని తీర్మానించుకున్నారని టాక్. కేసీఆర్ సైలెంట్ కు ఇదే ప్రథమ కారణమని చెప్తున్నారు. 2. ఒకేసారి 2 ప్రభుత్వాలను ఎదుర్కోవడం సవాల్. కేసీఆర్ ఇటు తెలంగాణలోనూ అటు దేశంలోనూ ప్రతిపక్షమే. ఇద్దరూ ప్రత్యర్థులే. సహజంగా రాజకీయ ప్రత్యర్థులతో ఉండాల్సిన వైరం మించి అటు మోడీతోనూ ఇటు రేవంత్తోనూ వ్యక్తిగత ఘర్షణ స్థాయికి కేసీఆర్ వెళ్లారు. ఇప్పుడు వారిద్దరూ చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నారు. రేవంత్తో ఎలాగూ తలపడక తప్పదు. ఇదే సమయంలో మోడీతోనూ పెట్టుకోవడం అంత మంచిది కాదని కేసీఆర్ భావిస్తున్నారట. లిక్కర్ స్కామ్ తో పాటు కాళేశ్వరం విచారణ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలే చేపట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగినా కేంద్రం నుంచైనా రక్షణ పొందాలనే వ్యూహం కేసీఆర్ కు ఉందని అంటున్నారు. 3. కేసుల్లో ఇరుక్కోవద్దని. ఢిల్లీ లిక్కర్ కేసు
ఫోన్ ట్యాపింగ్ కేసుతో పాటు అనేక కేసులు కేసీఆర్ కుటుంబాన్ని చుట్టుముట్టాయి. కొన్ని దర్యాప్తు దశలో, మరికొన్ని విచారణ దశలో, కొన్ని కస్టడీ దశలో ఉన్నాయి. ఈ స్థితిలో ఏ కేసు గురించి మాట్లాడినా అనవసరంగా న్యాయపరమైన చిక్కులు వస్తాయని కేసీఆర్ భావిస్తున్నారట. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే తొందరపాటుతనమనే విమర్శలు వచ్చాయి. కేసీఆర్ కూడా ఆ కేసును బూటకమనో నాటకమనో మరోటనే విమర్శిస్తే మీకేం తెలుసో చెప్పండి అని దర్యాప్తు సంస్థలు నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. ఇదంతా ఎందుకు గోక్కోవాలని కేసీఆర్ ఏ కామెంట్ చేయకుండా ఉన్నారని సమాచారం. 4 వేళ్లు తనను చూపిస్తాయని ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ మారుతున్నప్పటికీ కేసీఆర్ ఎక్కడా కామెంట్ చేయట్లేదు. కనీసం వారిపై అనర్హత వేటు వేయాలని కూడా డిమాండ్ చేయడం లేదు. అలా చేస్తే గతంలో తాను చేసిన పనిని గుర్తు చేసినట్లవుతుందని కేసీఆర్ భావిస్తున్నారట. ఒకవేళ కాంగ్రెస్ వైపు చూపిస్తే 4 వేళ్లు తననే చూపిస్తాయని ఫిరాయింపుల విషయంలో మౌనంగా ఉంటున్నట్లు తెలిసింది. 5 ద్వారాలన్నీ మూసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీతో పోరాడక తప్పదు. ప్రస్తుతానికి బీజేపీతో స్నేహం లేనప్పటికీ భవిష్యత్తులో అలా ఉంటుందనే గ్యారంటీ లేదు. తెలంగాణలో కాంగ్రెస్ను నిలువరించే ప్రయత్నం బీజేపీ చేస్తే అప్పుడు దానికి బీఆర్ఎస్ సహకారం కూడా కావాల్సి ఉంటుంది. అప్పుడు స్నేహాన్ని అందిపుచ్చుకోవాలంటే ఇప్పుడు ద్వారాలన్నీ మూసేసుకోవడం మంచిది కాదనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెప్తున్నారు. కేజ్రీవాల్కు సంఘీభావంగా, లిక్కర్ కేసుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల కూటమి ధర్నా చేసినా కేసీఆర్ వెళ్లంది కూడా అందుకే అని చెబుతున్నారు. ఏ విషయానైనా ఎండ్ టు ఎండ్ ఆలోచించి స్కెచ్ చేసే కేసీఆర్ ప్రస్తుత పరిస్థితులు దూకుడు ప్రదర్శించడం కన్నా ఆచితూచి అడుగులు వేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు 4 అడుగులు వెనక్కి వేయడం కూడా యుద్ధ వ్యూహమే అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు.